ఈరోజు రాజధానులే, రాష్ట్ర రాజధానులే దేశ భవితకు పునాదులు అవుతున్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే హైదరాబాద్, లేకపోతే ముంబై, నవీ ముంబై, లేకపోతే కర్ణాటకలో బెంగళూరు, ఇవన్నీ కూడా రాజధానులే గ్రోత్ ఇంజిన్స్గా దోహదపడతాయి. ఇలాంటి గ్రోత్ ఇంజిన్ అనేది లేకుండా విస్తరించబడి ఇష్టం వచ్చినట్టు అక్కడొక బిల్డింగ్ ఇక్కడొక బిల్డింగ్ కట్టుకుంటూ వెళ్ళిపోయి తనకి మేలు కల్పించే ప్రతి ప్రణాళికని రాష్ట్ర ప్రజలపైన భారంగా రుద్ది నేను వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అమరావతి అనేది లేపేస్తానని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి, ఇండైరెక్ట్గా అంటే ఇండైరెక్ట్లీ ఏముంది, పేరు నని లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే విజ్ఞత గల ప్రజలు వీళ్ళకి ఓట్లు వేస్తారా? రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ళ తర్వాత కూడా రాజధాని, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. లేదు, ఇదంతా తూర్చి అనుకుని ఓట్లు వేసారంటే మన రాష్ట్రానికి రాజధాని అనేది ఉండదు, ఎప్పటికీ ఉండదు. కానీ ఈ గవర్నమెంట్ మీద ఒక ప్రెషర్ అయితే ఉంది. మళ్ళీ ఏ బూచో ఏ భూతమో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకముందే 2029 మార్చ్ లోపు ఎట్ ఎనీ కాస్ట్ అక్కడ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తేనే దాన్ని మార్చడానికి వాళ్ళ తాత కూడా దిగి రాలేడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటి గుర్తున్నారు, హైదరాబాద్ నిర్మించింది కూలీ కుతుబ్ షా. అలాంటి పేరు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది ఇంకో రాజధాని నిర్మిస్తే. ఆ మాట ఫ్యాక్షన్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డికి అస్సలు నచ్చదు. తరతరాలుగా ఈ పేరు ముందుకెళ్ళటం అనేది వాళ్ళు ఆశించలేరు, భావించలేరు, ఆలోచించలేరు. వాళ్ళు ఎక్కడ మింగుడు పడని మాట వాళ్ళకి. సో ఆ రీతిలో చంద్రబాబు నాయుడు గారి పేరు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉండటం జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేని వ్యవస్థ.